వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగడం ఖాయమా? ఒకవేళ అదే జరిగితే గనక ఏ పార్టీకి దెబ్బ పడుతుంది? రాజకీయ పరిణామాలు ఎలా మారొచ్చు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. తెలంగాణలో జమిలీ జరగడం దాదాపు ఖాయంగా కనబడుతోంది. జమిలీ సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే రాజ్యాంగంలో 129వ నిబంధనకి సవరణ కూడా చేసిన కేంద్రం సన్నాహాలు మరింత స్పీడప్ చేసింది. అందులో భాగంగానే 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటు 16 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అనేది కేంద్రం ఐడియా. అంటే పార్లమెంట్ ఎలక్షన్ కి ఒక 6-7 నెలల్లో అటు ఇటు జరుగుతున్న ఎన్నికలన్నీ ఒక దగ్గరికి తీసుకురావాలి అనేది ప్లాన్. అదే జరిగితే గనక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి 2028 డిసెంబర్ నుంచి 2029 ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంటుంది. చూడ్డానికి ఏముంది 5 నెలల కాలమేగా అని అనిపించినా కూడా రాజకీయాన్ని తలకిందులు చేసే శక్తి 5 నెలలకి ఆ టైమింగ్కి ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే గనక పార్లమెంట్ ఎన్నికల ప్రభావం రాష్ట్రాల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ 2 జాతీయ పార్టీలు తెలంగాణలో ఉన్నప్పుడు బీజేపీ ఎజెండా ప్రభావం చూపిస్తుందా, కాంగ్రెస్ ఎజెండా రిలవెంట్గా ఉంటుందా అనే దాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రభావితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ లెక్కను చూస్తే బీఆర్ఎస్కి దెబ్బ పడేందుకు స్కోప్ ఉందా అనేది కొందరి డౌట్. ఇక అప్పటికి కాంగ్రెస్ పుంజుకొని రిలవెంట్గా ఉండి జాతీయ స్థాయిలో గనక రాహుల్ గాంధీకి బజ్ వచ్చినట్లయితే గనక అది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యేందుకు, ఆయన ఇప్పటి నుంచే చెప్తున్నట్టుగా ఆయనకి కాంగ్రెస్కి 2వ టర్మ్ వచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చేమో అనేది ఇంకొక ఎజంప్షన్. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే తెలంగాణ రాజకీయాన్ని తమ ఎజెండాకి అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంటున్న బీజేపీకి చేతి నిండా అడ్వాంటేజ్ దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే మోడీ గనక ఒక బిగ్గర్ నేరేటివ్ తీసుకొచ్చి మరోసారి దేశాన్ని ఎఫెక్ట్ చేయగలిగితే గనక అదే ఊపు తెలంగాణలో కూడా కలిసి వచ్చి బీజేపీ ఫార్చ్యూన్స్ అనేవి అమాంతం మారే అవకాశము, తెలంగాణలో బీజేపీ ఫ్రంట్ రన్నర్ అయ్యేందుకు స్కోపు ఖచ్చితంగా వస్తాయి. మరి ఈ 6 నెలల కాలాన్ని ఏం చేస్తారు అంటే 2028 డిసెంబర్ నుంచి 2029 ఏప్రిల్ మధ్యకాలాన్ని ఎలా చూస్తారు అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బహుశా 2 ఆప్షన్స్ ఉండొచ్చు. అసెంబ్లీ టెన్యూర్ ని మరో 6 నెలల వరకు పొడిగించుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి పార్లమెంట్ లో ఆ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇక రెండోది, ముఖ్యమంత్రిని కొనసాగిస్తూనే గవర్నర్ కి విశేష అధికారాలు ఇస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ అసెంబ్లీ టెన్యూర్ ని పొడిగిస్తే గనక కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుందేమో తెలియదు, కానీ గవర్నర్ కి విశేష అధికారాలు ఇస్తే మాత్రం అడ్వాంటేజ్ ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ జమిలీ గేమ్ ప్లాన్ అనేది ఓవరాల్గా చూస్తే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ గాను, ఇక్కడున్న ప్రధాన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి ఛాలెంజ్ గాను మారేందుకు ఎక్కువ స్కోప్ కనబడుతోంది. ఎస్, ఇదైతే ఈనాటికి కనిపిస్తున్న ప్రాక్టికల్ రియాలిటీ. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.